విశాఖలో ఈ నెల 31 నుండి జనవరి 4 వరకు జరిగే సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్స్ కార్పొరేట్ వారికి ఉపయోగపడతాయని చెప్పారు. ఈ లేబర్ కోడ్స్ కారణంగా కార్మికుల జీవన విధానం అగమ్యగోచారంగా మారుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలన్నారు. जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद जिंदाबाद जयप्रदं చేయండి सीआईटीयू అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి सीआईटीयू అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి सीआईटीयू అఖిల భారత మహాసభలను జనవరి 4న జరుగుతున్న పతాకావిష్కరణ జరుపుకుంటూ ఉన్నాం. ఈ పతాకాన్ని మన सीआईटी సీనియర్ నాయకులు వైరాజ్ గారిని ఎగరేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మహాసభలను జయప్రదం చేయండి. కార్మికులకి నష్టం చేసే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ జనవరి 4 వేలాదిగా బహిరంగ సభకు తరలిరండి. జనవరి 4 జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి. జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయడం కూడా సిఐటి జెండాలు ఎగరవేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఆ జెండాలు సక్రమంగా అందకపోవడంతో ఈ రోజు రేపు కూడా ఎక్కువ చోట్ల ఈ రోజు 15వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఫ్లాగ్ డే జరపాలని చెప్పి నిర్ణయించింది. కార్మికుల యొక్క పని ప్రాంతాల్లోనూ నివాస ప్రాంతాల్లోనూ सर